హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ ఛానల్ పేరు వచ్చేసినప్పటికీ నితిన్ కొల్లూరు. ఎందుకు ఇది కొత్తగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు థంబ్నెయిల్ చూస్తుంటే ఇది ఎస్పెషల్లీ ఎవరికంటే ఏపీ డిప్లొమో ఎవరైతే C23 ఫస్ట్ ఇయర్ ఓకే రెగ్యులర్ కానీ అండ్ సప్లీ కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వీడియో. కాబట్టి ఫస్ట్ ఇయర్ సప్లీ రాస్తున్న వాళ్ళకి C23 ఆల్రెడీ నేను తెలుసు, బట్ రెగ్యులర్కి ఇదే ఫస్ట్ టైం కదా మన ఛానల్ వీడియోస్ చూడడం. సో అందుకనే అంటే ఎవరైతే బ్యాచ్ 2024లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది. అండ్ మన ఛానల్ ఖచ్చితంగా ఒక్కసారి వీడియోని పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది, దానిలో కూడా జాయిన్ అవ్వండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్, M1, మ్యాథమెటిక్స్ 1 అండ్ మీ కోర్ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అన్ని కూడా చెప్తాను. ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను, పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ చెప్తాను. మీ సీనియర్స్ని అడగొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ C16, C20 కూడా నేను గైడ్ చేశాను డిప్లొమా స్టూడెంట్స్కి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఒకవేళ కనుక ఇది మీరు మీ సీనియర్స్ చూస్తున్నట్టయితే మీ జూనియర్స్కి రిఫర్ చేయండి. C23 ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి రిఫర్ చేయండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వెరీ సూన్ మన ఛానల్లో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇంకా చాలా టైం ఉంది ఎగ్జామ్స్కి, కాబట్టి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక డీటెయిల్డ్ వీడియో పెట్టాను నేను ఆల్రెడీ. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, చూడండి. కాబట్టి నేను ఈసారి కొత్త అప్రోచ్తో వస్తున్నాను. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే ఫెబ్లో ఉన్నాం, మనకి ఎగ్జామ్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు, ఇంకా 2 months ఉంది. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం పెట్టేస్తే సిలబస్ అంతా మీకు చదవరు ఎలాగా, ఐ నో దట్. కాబట్టి ఈ మంత్లో నేనేం చేస్తా అంటే ఈ ఫెబ్ అండ్ మార్చ్ అప్పుడు 15th వరకు కూడా ఏం చేస్తానంటే నేను మీకు సర్టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సర్టెన్ చాప్టర్స్ చెప్తాను. ఆ చాప్టర్స్లో ఇంపార్టెన్స్ చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ చాప్టర్స్ని కవర్ చేయండి. ఆ తర్వాత కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి రిలేటెడ్ ఒక వీడియో చేస్తా ఎలాగా. బట్ ఈ 1-2 monthsలో మీరు చేయాల్సింది నన్ను ఫాలో అవ్వడం, నన్ను ఫాలో అయ్యి నేను పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రిఫర్ చేయడం. ఓకే, నేను నీట్గా చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలా చదవాలో చెప్తాను. ఖచ్చితంగా మీరు రిఫర్ చేయొచ్చు మన ఛానల్ని. ఓకే, అండ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్ సప్లీ ఉండిపోయిందో C23 లాస్ట్ ఇయర్ రాసి, వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే ఆల్రెడీ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టున్నాను 6 months బ్యాకే. అవి మీరు చూడొచ్చు, ఖచ్చితంగా చూడండి, అవి చాలా యూజ్ అవుతాయి. లేదంటే మళ్ళీ అప్డేటెడ్గా ఎలాగ వీళ్ళకి పెడతాను కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్కి అవి మీరు ఫాలో అవ్వచ్చు. ఇది నా విన్నపం. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఇవన్నీ కూడా చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ కావాలనుకుంటున్నారు, మీరు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ సప్లీ, అదొకటి పెట్టండి, నాకు సరిపోతుంది. సో దట్ ఐ కేమ్ టు నో దట్ హూ లైక్ అంటే ఎవరు ఏమేమి చూస్తున్నారు, ఏమేమి కావాలనుకుంటున్నారు అనేది. ప్రతి ఒక్క వీడియో కూడా అర్థమయ్యేటట్టు క్లియర్గా నేను చెప్తాను, క్రిస్టల్ క్లియర్గా మీరు చూడండి. అండ్ మన వెబ్సైట్ ఉంది, మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడొచ్చు. నితిన్ కొల్లూరు గ్రాఫీ అని చెప్పి, నితిన్ కొల్లూరు గ్రాఫీ అని వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో. ఎవరైనా C23 బ్యాచ్ వాళ్ళు ఇఫ్ యు ఆర్ సఫరింగ్ టు క్లియర్, చాలా కష్టం అనిపిస్తుంది నాకు అనుకుంటే, M1 కోర్స్ ఉంటుంది విచ్ ఈస్ 400 rupees. మీరు తీసుకోవచ్చు, చక్కగా ఈ 4 months వ్యాలిడిటీ వస్తుంది, తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. పెట్టిన క్వశ్చన్స్ వీడియోస్ అన్నీ చూస్తే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. అన్ని వీడియోస్ చూడాలి, ఓన్లీ విత్ ఆల్ వీడియోస్. కొన్ని చూసి పాస్ అవ్వలేదంటే ఏం చేయలేం, బట్ చాలా క్లియర్ కోర్సు, అర్థమవుతుంది నీట్గా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ని రిఫర్ చేయండి, ఈ వెబ్సైట్ని రిఫర్ చేయండి M1 ఎవరికైనా కావాలనుకుంటే. అండ్ C23 రెగ్యులర్ బ్యాచ్ ప్రీవియస్ ఇయర్స్లో M2 కూడా కావాలంటే అది కూడా మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేవి ఫాలో అవ్వండి, సో దట్ ఈజీగా పాస్ అవుతారు. మీకు సపరేట్ వే ఆఫ్ అప్రోచ్, ఎలా ఎగ్జామ్స్ రాయాలనేది ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి రెగ్యులర్ స్టూడెంట్స్, నేను మళ్ళీ మీకు ఒక వీడియో చెప్తాను, ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేదా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ చెప్పిన వీడియో ఉంది, అది కూడా ఒకసారి నేను పెడతాను, లింక్స్ అన్ని చూసుకోండి. డిస్క్రిప్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. గాడ్.